ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కామ్. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు స్కాలర్షిప్లు. నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిల్లల దరఖాస్తులు చేసుకున్నారట. పెండింగ్ లో ఉన్న 700 దరఖాస్తుల్లో 500 దరఖాస్తులు బీఆర్ఎస్ పార్టీ నేతలవేనట. నాటి సీఎం కేసీఆర్ సంతకం లేకుండానే మంజూరు లేఖలు. సుమారుగా 100 కోట్ల భారీ స్కామ్ కు బీఆర్ఎస్ నేతల ప్రయత్నం. పేద విద్యార్థులకి విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా. ఎవరయ్యా పేదోళ్ళు? బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు పేదోళ్ళా? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు పేదోళ్ళా? వాళ్ళ పిల్లలు పేదోళ్ళా? ఎట్లయితే వాళ్ళ పిల్లల పేదోళ్ళు. 700 అప్లికేషన్లు అయితే 700 అప్లికేషన్లు 500 అప్లికేషన్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పిల్లలైనట, అంటే బీఆర్ఎస్ నేతలవేనట. వాళ్ళు పేదోళ్ళా? పేద విద్యార్థులకి పొట్టగొట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి పనికి తొలగినటువంటి వ్యక్తులు. ప్రతి దాంట్లో అక్రమమే. వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి పిల్లలేనట. ఆ పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డు నెంబర్లు పరిశీలిస్తే ఖరీదైన కార్లు మొత్తం